తీసుకుపోయి కంప్లీట్గా చాలా ఈజీగా ఒక లీడర్కి ఉండాల్సిన విషయాలు కొన్ని మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ అనేది రెస్పెక్ట్ అండి. మనం ఫస్ట్ నుంచి చదువుకునే ఉన్నాం, వినే ఉన్నాం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ని తీసుకోండి. ఈరోజు ఈ రెస్పెక్ట్ అనేది దేని గురించి ఎవరికంటే, ఇక్కడ చూడండి, అప్లైన్ అండ్ డౌన్ లైన్. అప్లైన్ డౌన్ లైన్కి రెస్పెక్ట్ ఇవ్వండి, డౌన్ లైన్ అప్లైన్కి రెస్పెక్ట్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మనం ఏమి ఇస్తామో అదే తిరిగి వస్తుంది మనకి. అప్లైన్ డౌన్ లైన్కి రెస్పెక్ట్ ఇవ్వండి, డౌన్ లైన్ అప్లైన్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే మీ టీంకి మీరు, మీ అప్లైన్కి మీరు రెస్పెక్ట్ ఇస్తే మీ డౌన్ లైన్ మీకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెస్పెక్ట్ వాల్యూస్ని ఇంక్రీజ్ చేసుకోండి. రెస్పెక్ట్ని మనం ఆ, ఒక్కొక్కరికి ఇప్పుడు మన అప్లైన్ గురించి మనం మంచిగా మాట్లాడినా, మన అప్లైన్కి రెస్పెక్ట్ ఇచ్చి తీసుకుంటే మన డౌన్ లైన్స్ నుంచి మనకు కూడా అదే డూప్లికేట్ అవుతుంది. రేపు పొద్దున్న మనకు వచ్చే టీం నుంచి కూడా అదే మనకి తిరిగి వస్తుందండి. ఎందుకంటే ఈరోజు మనం చేస్తుంది ఒక ప్రొఫెషనల్ బిజినెస్. ఇది ఒక ప్రొఫెషనల్ బిజినెస్ కనుక ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం రిలేషన్షిప్ని మనం కంటిన్యూ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ మనకు చూడండి, హియర్ సమ్ పర్సనల్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ యూ. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ పర్సన్ మనమే ఉన్నాం అనుకుందాం. ఇక్కడ ఇక్కడ మన డెస్టినేషన్ చూడండి. ఇక్కడ మన డెస్టినేషన్ ఉంది, మనం చేరుకోబోయే గమ్యం ఇక్కడ ఉంది. అయితే మనకి మన డెస్టినేషన్ మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఈ మధ్య చేరుకునే దారిలో కొన్ని సమస్యలు అనేవి వస్తాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బిజినెస్లో ఎవరినైనా జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్తారండి. ఒక మీటింగ్ అటెండ్ అవ్వండి, లేదంటే సీరియస్గా పని చేయండి, స్పీడ్గా పని చేయండి అని చెప్పి మనం చెప్తుంటామండి. అప్పుడు ఫస్ట్ చెప్పే రీజన్ ఏంటంటే, ఆ రీజన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కొన్ని రీజన్స్లో ఫస్ట్ రీజన్ ఏమంటే, సార్ నాకు జాబ్ బిజీ వల్ల నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను, టైం పెట్టలేకపోతున్నాను, నాకు డ్యూటీ ఉంది, ఆ, నాకు చాలా ప్రెషర్ ఉంది, ఆ, జాబ్ వలన అసలు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అందుకు ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకోలేకపోతున్నానండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. డియర్ లీడర్స్, మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నీకు జాబులో స్ట్రగుల్ ఉంది, జాబులో నీకు గ్రోత్ లేదు, జాబ్ వల్ల నీకు వ్యాపారం చేయలేకపోతే, ఇవన్నీ జాబ్ వల్ల నువ్వు వ్యాపారం చేయలేకపోతున్నావు అని చెప్పేసి నువ్వు క్లారిటీగా చెబుతున్నా కరెక్టే. కానీ ఈ బిజినెస్కి మనం ఎందుకు మీకు సీరియస్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి అని చెప్తున్నామంటే, ఇక్కడ జాబ్ ఫ్రీ. ఆ జాబ్ నుండి ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉందో, కంప్లీట్గా జాబ్ నుంచి బయటకు వచ్చేయడానికి, జాబ్ను వదిలేసి బయటకు వచ్చేయడానికి ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఎందుకు? అక్కడ వచ్చిన జీతం ఏదైతే ఉందో ఇక్కడ క్రాస్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఉద్యోగంలో నువ్వు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మరింత డెవలప్ చేసుకోవచ్చు. మీకు మెంటల్గా స్ట్రెస్, ఆ ఉద్యోగం ఏదైతే ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయడానికి అవకాశం అనేది ఉంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఉద్యోగం పేరు చెప్పుకొని బిజినెస్ని సీరియస్గా తీసుకోవడంలా, ఆ ఉద్యోగం నుంచి బయటపడాలనే కదా ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకోమంటున్నాం మనం. చాలా మంది, నాకు ఉద్యోగం వల్ల నేను చేయలేకపోతున్నాను సార్, నాకు అసలు వీలు కావడం లేదు సార్, నా టైం పెట్టలేకపోతున్నాను సార్, నా వల్ల కావడం లేదు సార్, ఇవన్నీ చెప్తుంటాం సార్ మనం. బట్ ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే, మంచి ఇన్కమ్ వెస్టేజ్ ఎర్న్ చేయాలి, ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయాలి. దాని గురించే కదా మనం రమ్మని చెప్తుంది. ఇవి అంటే కొంతమంది చెప్పే రీజన్స్ మనం చెప్తున్నాం. ఎప్పుడు మనం ఉన్నాము మన డెస్టినేషన్, మన డెస్టినేషన్ చేరుకోబోయే మధ్యలో మనం మన అప్లయన్స్కి కానీ, లేదా మనకు మనం చెప్పుకునే కొన్ని రీజన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే, నాకు మనీ ప్రాబ్లం ఉంది సార్, జాబ్ నుంచి బయటికి రాలేకపోతున్నాను, అలాంటి బిజినెస్ చేయలేకపోతున్నాను, నాకు మనీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్ సార్, అసలు నా సమస్యలు మీకు ఏంటి తెలుస్తారు అంటారు చాలామంది. అరే స్వామి, ఇక్కడ చూడు, ఆ మనీ ఫ్రీడమ్ ఉంది కనుక, ఆ మనీ ఫ్రీడమ్ ఇక్కడ ఉంది. మనీ ప్రాబ్లం నుంచి మనీ ఫ్రీడమ్ క్రియేట్ చేసుకోవడానికి వెస్టీజ్ని మనం సీరియస్గా తీసుకోమంటున్నాం మనం ఇక్కడ. ఈ బిజినెస్ మనం ఎందుకు చేయాలంటే టైం పాస్ కాదండి. టైం వాల్యూ తెలిసిన వాళ్ళకి బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది. టైం పాస్కి ఈ వ్యాపారం ఉపయోగం. టైం వాల్యూ, ఎస్, టైం అంటే ఎంత వాల్యుబుల్. మనం ఉన్నప్పుడు ఒక రూపాయి సంపాదించుకోవాలి, మనకు ఉన్నప్పుడు ఒక నేమ్ అండ్ ఫ్రేమ్ను క్రియేట్ చేసుకోవాలి, మనం ఉన్నప్పుడే మనకు ఒక హిస్టరీని బ్రేక్ చేయాలి, మనం ఉన్నప్పుడే
మంచి లైఫ్ లీడ్ చేయాలి. మనం ఉన్నప్పుడే లగ్జరీగా బ్రతకాలి. మనం ఉన్నప్పుడే ఒక క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి. మనం ఉన్నప్పుడే ఒక క్వాలిటీ పర్సన్గా తయారు కావాలి. ఇక్కడ మనకి మనీ లేనోడు మనిషిగా బ్రతికినా సరే సొసైటీలో మనిషి అనే ఒక విషయాన్ని గుర్తించరండి. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి మనీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ మనీ ఫ్రీడమ్ కావాలి అనుకుంటే ఈ బిజినెస్ చేయండి. మనీ ఫ్రీడమ్ ఇక్కడ చెప్తున్నా. కొన్ని ప్రాబ్లమ్స్ మనల్ని చెప్తారు, జాబ్లో బిజీ అని, లేదంటే నాకు మనీ ప్రాబ్లం అని బిజినెస్ చేయలేకపోతున్నానని. నెక్స్ట్ అదే విధంగా చూస్తే నాకు టైం లేదు సార్ అంటారు. టైం లేకపోవడం ఏంటి? టైంని క్రియేట్ చేసుకోవాలి. మనం ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టం కనబడదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ మ్యారేజ్కి వెళ్ళి మేము వచ్చాం. వచ్చినప్పటికి ఎంత 12 అయింది. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి అంత మీటింగ్కి ఏం మాట్లాడదు ఏం చేద్దాం అదంతా కూడా చేసినప్పటికీ దాదాపుగా 1 గంట పైన అయింది. మళ్ళీ ఎప్పుడు 4:30కి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. వేసి ఇప్పుడు మళ్ళీ 5కి జూమ్లో ఉన్నాను, ట్రైనింగ్ నేను ఇస్తున్నాను. అంటే నాకు టైం ఉన్నట్ట టైం లేనట్ట. ఉన్న టైంని అడ్జస్ట్ చేసుకున్నాం. ఉన్న టైంని అడ్జస్ట్ చేసుకున్నామండి. నాకు టైం లేదు సార్ అని చెప్తారు. ఆ టైం ఫ్రీడమ్ కావాలనేసి కదా ఈ బిజినెస్కి వచ్చాను. టైం ఫ్రీడమ్ కావాలా, మనీ ఫ్రీడమ్ కావాలా, జాబ్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే కొన్ని హెల్త్ ఇష్యూస్. నాకు హెల్త్ ప్రాబ్లం అండి. ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడాలంటే ఈ ప్రొడక్ట్స్ వాడాలి. దాని గురించే కదా ఈ వెస్టేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయమంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు సార్, లేదంటే బిజినెస్ లేదో పీకెత్తాను సార్ అని చెప్పి చాలామంది చెప్తారండి. ఎవ్వరు సపోర్ట్ ఫస్ట్ ఉండదండి. బట్ నువ్వేం సాధిస్తావో డిపెండ్ అయిన దాన్ని బట్టే ఇక్కడ నీకు ఫ్యామిలీ సపోర్ట్ అని దొరుకుతుందండి. స్టార్టింగ్లో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు అండి, మీకు ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఉద్యోగం వదిలి వ్యాపారం స్టార్ట్ చేస్తే రణస్థలంలో ఆఫీస్ పెడతానని చెప్పేసి కొంత డబ్బు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఆఫీస్ ఓపెనింగ్ రోజు ఫ్యాన్ కొనడానికి కూడా డబ్బులు అంత టైట్గా ఉన్న పొజిషన్లో ఇంట్లో ఉన్న ఒక ఫ్యాన్ ఉంటే అది ఆ ఫ్యాన్ ఒక రూమ్లో ఖాళీగా పడుందని చెప్పేసి ఆ రూమ్కి ఆ ఫ్యాన్ అవసరం లేదని ఒక ఫీలింగ్తో ఆ ఫ్యాన్ ఇప్పుతుంటే మా అమ్మగారు వచ్చి, నీకు ఇంటికి సంబంధం లేదు, నువ్వు నీకు నచ్చినట్టు చేసుకుంటున్నావు, ఈ ఫ్యాన్ తీయడానికి కూడా నువ్వు అర్హుడు కదా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి మా అమ్మగారు చెప్పారు నాకు. కానీ ఆ రోజు మా అమ్మగారిని కూడా నేను తప్పు పట్టలే. ఎందుకు అంటే నేను ఒక ఉద్యోగాన్ని వదిలేసి చేస్తున్నాను, ఉన్న ఉద్యోగం కాళ్ళతో తన్నుకుంటున్నాడు అని ఒక బాధతో మా అమ్మగారు ఆ రోజు నాకు యాక్సెప్ట్ చేయలేదు. కానీ నేను ఆ రోజు ఫ్యాన్ కానీ ఇంట్లో ఉన్న చైర్స్ కానీ అన్నీ వదిలేసి ఖాళీ రూమ్లోనే బాక్సులతో ప్రొడక్ట్ పెట్టి ఆఫీస్ని ఓపెన్ చేశాను. ఈ ఆఫీస్ని ఓపెన్ చేసినప్పుడు కొద్ది రోజుల తర్వాత నేను ఆఫీస్లో రెగ్యులర్గా కూర్చుంటే ఆ, నేను ఓపెన్ చేసిన ఆఫీస్ దగ్గర కరూర్ వైశ్య బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంటే బ్యాంకుకి వచ్చిన వాళ్ళందరూ ఇలా ప్రొడక్ట్ అంతా చూసేవారు, వెళ్ళిపోయేవారు. కొంతమంది నవ్వేవారు, కొంతమంది ఎగతాళి చేసుకొని వెళ్ళిపోయేవారు, రకరకాల కొంతమంది వచ్చి పనికి మన అడ్వైజెస్ కూడా చేసేవారు. మా తమ్ముడు వాళ్ళ కాలేజీలో ఒక మాస్టర్ అండి, ఆయన మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవారు. ఆ విధంగా నాకు పరిచయం ఆయన. నేను ఆఫీస్ రన్ చేస్తున్న టైంలో స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఆఫీస్ రణస్థలంలో ఓపెన్ చేసిన టైంలో ఆయన ఒక రోజు వచ్చి మొత్తం ప్రొడక్ట్ అంతా చూసి, నాయుడు బిజినెస్ బాగుందా అని అడిగారు ఆయన ఫస్ట్. లేదు మేస్టర్, ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము, ఇంకా మహా అయితే ఒక 8 months ఇలా అయింది కదా మేస్టర్, బాగుంటుంది మేస్టర్ అని చెప్పాను ఆయన. అప్పుడు నా పర్సనల్ అడ్వైజ్ నీకు చేస్తున్నాను, ఆ, మీ బ్రదర్కి నేను ఒక మాస్టర్ని, నీకు ఒక మాస్టర్ అనుకున్న మాట విను. ఇటువంటి బిజినెస్లు దయచేసి ఆ, వదిలే, మనకు సెట్ కాదు, నువ్వు చేయలేవు, నేను చాలా చూసేసాను అలాంటివి. నువ్వు హ్యాపీగా ఏదైతే ఉద్యోగంతో చేసుకున్నావాడో ఆ ఉద్యోగానికి వెళ్ళిపో, నేను పర్సనల్ అడ్వైజ్ చేస్తున్నానని చెప్పి ఆ మేస్టర్ నాకు చెప్పడం జరిగిందండి. సరే మేస్టర్, థ్యాంక్ యూ మేస్టర్, మన మనిషి కనుక నాకు అడ్వైజ్ చేశారండి, చాలా చాలా థ్యాంక్స్ మేస్టర్ అని చెప్పేసాను నేను. అయితే బిజినెస్ ఎవ్వరు చెప్పింది వింటున్నాను, బట్ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే యాక్చువల్లీ ఆఫీస్ ఓపెన్ చేయక ముందు కూడా ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిందండి.
ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి యాక్చువల్లీ 1,50,000 కావాలి నాకు. 1,50,000 అయితే 1,30,000 వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసేసుకున్నాను. ఇంకా కావాల్సింది 20,000. 20,000 నేను మా ఇంట్లో నేను చెప్పాను ఇలా 20,000 నాకు సరిపోలేదని అంటే, మా ఇంటికి ఫైనాన్స్ రెగ్యులర్గా ఒక ఆయన ఫైనాన్స్ ఇచ్చేవాడు. నా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికి మ్యాక్సిమం అలానే ఆ పర్సన్, ఒక ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి బాగా క్లోజ్ ఇప్పుడు నాకు ఆయన. నేను అన్నయ్య అని పిలుస్తాను ఆ వ్యక్తిని. అప్పుడు చాలా చిన్న ఏజ్ నాది. అయితే మా అమ్మగారికి చెప్తే మా అమ్మగారేమో వాళ్ళకి 20,000 కావాలంటే చూడని చెప్పి మా అమ్మగారు ఏదోలాగా ప్రొడక్ట్ కొంటాడు ఏదో కొంటాడని చెప్పాడు. నేను ఉద్యోగం మానేసిన అదేం చెప్తే అప్పుడు కూడా మా అమ్మగారు అసలు ఎంకరేజ్ చేసేవారు కాదు. ఏదో చెప్పారు మొత్తానికి. చెబితే వాళ్ళ ఇంటికి అంటే మా విలేజ్ నుంచి వాళ్ళ ఊరికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందండి. వెళ్ళాను. వెళ్ళి ఆ 20,000 గురించి వెళ్తే ఆ పర్సన్ ఏం చేశాడంటే 6:30కి రమ్మన్నాడు. మార్నింగ్ 6:30కి వెళ్ళాను. 10:30 వరకు ఇంటి దగ్గర కూర్చుని పెట్టాడు. ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడుకోవడం, ఆయన పర్సనల్గా ఫోన్లో మాట్లాడుకోవడం ఇవన్నీ చేసి కూర్చుని పెట్టి లాస్ట్ని, తమ్ముడు అసలు ఈ డబ్బులు నీకు ఎందుకు అని అడిగాడు ఫస్ట్. ఇలా వెస్టీజ్ అని ఒక మార్కెటింగ్ బిజినెస్ నేను స్టార్ట్ చేశానన్నా, దానికి కొంచెం ఆఫీస్ అవసరం, ఆఫీస్ ప్రొడక్ట్స్ అవసరం అందుకనంటే, ఎందుకు అవన్నీ నేను ఆ కంపెనీ చేశాను, ఈ కంపెనీ చేశాను, అది లాస్ అయ్యాను, ఇది లాస్ అయిన అప్పుడు కూడా పెద్ద ఒక చిట్టా చెప్పాడు. ఎంతవరకు చెప్పాడంటే 12:30 వరకు చెప్పాడు. కంప్లీట్గా విన్నాను. విన్న తర్వాత ఇప్పుడు కూడా డబ్బులు నీకు, నేను నీ మీద నమ్మకంతో నీ మీద ఒక ఇష్టంతో నువ్వు అప్పు తీరుస్తావు నమ్మకం కూడా నాకు లేదు. నేను మీ అమ్మా నాన్న గారి మీద మోమాటంకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఆ 20,000 నాకు ఇచ్చాడు. అయితే వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో, మా అడ్వైస్ చేసిన మాస్టర్ కంప్లీట్గా నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారండి ఆయన. అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఆఫ్టర్ 3 ఇయర్స్, 3 సంవత్సరాల తర్వాత, యాక్చువల్లీ వాళ్ళకి ఒక షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్కి నిన్ను జనరల్గా వెళ్తే ఆ షాపింగ్ మాల్లో ఒక 10-15 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో నేను వెళ్తే ఆ టైంలో మేషర్ నైట్ ఏంటి ఎలాగంటే, లేదు మేషర్ కొంచెం కొన్ని డ్రెస్సులు నాకు అవసరం అని అంటే వెంటనే వేసి అక్కడ ఉండే వాళ్ళందరికీ, ఇతని పేరు లక్ష్మీనాయుడు, మా స్టూడెంట్ వాళ్ళ అన్నయ్య ఇతను. చాలా ఇన్స్పిరేషన్ నాకు. చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్. ఒక పేదింటి ఫ్యామిలీ నుండి ఈ బిజినెస్ ద్వారా ఒక కార్ ఇచ్చేవారు. కార్ మెయింటైన్ చేసే స్థాయికి వచ్చాడని చెప్పేసి చాలా గర్వంగా నా గురించి ఆ వ్యక్తి ఆ రోజు చెప్పడం జరిగిందండి. అప్పుడు నాకు కారు తీసుకునేటప్పుడు కూడా అంత ఆనందం లేదండి. ఒక వ్యక్తి ఈ బిజినెస్ని క్లోజ్ చేసే అని చెప్పిన వ్యక్తి ఇంకో కొంతమందికి నన్ను ఇంట్రడ్యూస్ చేసి నన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నానని చెప్పినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. చాలా అంటే గర్వంగా. ఇప్పుడు సెకండ్ పర్సన్, 20,000 అప్పు గురించి నేను వెళ్ళిన వ్యక్తి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన, నేను రణస్థలంలో ఒక ఆటో గురించి వెయిట్ చేస్తున్న ఇంటికి వెళ్ళడానికి. ఆ టైంలో ఆయన ఎక్కడ విజయనగరం నుండి వస్తున్నాడు కారుతో. నన్ను చూసి కారు ఆపి లిఫ్ట్ ఇచ్చాడు. కూర్చునేటప్పుడు అప్పుడు కూడా చెప్పాడు, తమ్ముడు నీకు అప్పుడే చెప్పాను నీకు ఇది వర్కౌట్ అవుతుంది తమ్ముడు అని మళ్ళీ నాకు చెప్పడం జరిగింది. కానీ అదే పర్సన్ అండి, బీజేపీలో ఒక లీడర్ ఆయన. బీజేపీలో ఒక లీడర్ అయితే అతను కొన్ని కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫోన్ నాకు చేసి, తమ్ముడు నీతో పని ఉందన్నాడు. ఏమన్నా అని చెప్పాను. లేదు, బీజేపీలో ఒక లీడర్గా ఎదగాలనుకుంటున్నాను. మనకు కొంతమంది టీం ఉన్నారు ఇందులో కార్యకర్తలు. నీ వాట్సాప్ స్టేటస్ అండ్ ఫేస్బుక్ నేను కంప్లీట్గా ఫాలో అవుతున్నాను. చాలా అద్భుతంగా నువ్వు మాట్లాడుతున్నావు. టీంను కూడా చాలా బాగా లీడ్ చేస్తున్నావు. వాళ్ళకి నీ కొన్ని స్కిల్ డెవలప్మెంట్ అంటే కొన్ని మేము బయటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి అంటే మాకు కొద్దిగా స్టేజ్ ఫియర్ ఉంది. దాని గురించి ఏమైనా ట్రైనింగ్ ఇస్తావా అని చెప్పేసి నాకు ఫోన్ కాల్ చేశాడండి. విత్ ఇన్ సెకండ్ యాక్సెప్ట్ చేసి వెళ్ళాను. వాళ్ళందరితో ఎలా మార్కెట్లో మనం మాట్లాడాలి, ఒక వాళ్ళ సబ్జెక్ట్నే నేను తీసుకుని నేను ప్రిపేర్ చేసి ఎలా మాట్లాడాలి, ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి, మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి, మన పంచింగ్ ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడితే వాళ్ళు చాలా చాలా సాటిస్ఫై అయ్యారండి. ఆ రోజు నెగిటివ్ చేసిన పర్సన్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగానంటే నిజంగా చెప్తున్నాను, అది నా గొప్పతనం కాదండి. వెస్ట్ సిస్టమ్ నుండి ఒక దమ్ అని చెప్పడానికి చాలా గర్వపడతాను నేను. అది చాలా అంటే చాలా గర్వపడతాను. ఈరోజు నేను చెప్తున్నానంటే నెగటివ్స్ అనేది కామన్ ప్రతి ఒక్కరికి. ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అండి. ఈ ప్రాబ్లమ్స్ని ఛాలెంజ్గా తీసుకొని అని చెప్పి ప్రతి మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాను? ఇవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది బిగినర్స్ జూమ్లో ఉన్నారు.
లేదా చాలామంది వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకున్న రిలేటివ్స్ కానీ, మీకున్న ఫ్రెండ్స్ కానీ, మీకున్న చుట్టాలు కానీ మీకు కూడా చాలా అడ్వైజెస్ చేయొచ్చు. ఆ రోజుల్లో ఏమీ లేని టైంలో నీ బిజినెస్ నేను పిచ్చిగా తీసుకున్నానండి, పిచ్చిగా తీసుకున్నాను. ఎంత పిచ్చిగా అంటే మదర్ అండ్ ఫాదర్తో గొడవ పడ్డ బిజినెస్ గురించి. ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు వీళ్ళందరి దగ్గర అందరూ లెక్చరర్లు అయిపోయారు నాకు కంప్లీట్గా. ఎటు చూసినా సరే నా చుట్టూ 100 మంది, మధ్యలో నేను ఒక్కడ. చుట్టూ 100 మంది ఉన్నారు, మధ్యలో నేను ఒక్కడిని మాత్రమే కనబడుతుంది. కానీ ఈ 100 మంది నా ప్రాబ్లం అని నేను అనుకోలేదు. ఈ 100 మందికి సమాధానం చెప్పాలనుకున్నాను. ఈరోజు ఆ 100 మంది కూడా నా గురించి గర్వంగా మాట్లాడే ఒక స్థాయికి, ఈరోజు ఈ బిజినెస్లో నేను అంత పెద్ద స్థాయి కాదు, కానీ వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు చెప్పడానికి ఇష్టపడతానండి. నా నమ్మకాన్ని కాదు, వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు. వాళ్ళు ఏదైతే ఇప్పుడు నువ్వు పనికిరావు, మన వల్ల కాదు, మనకు చేత కాదు, మనలాంటి వాళ్ళకి ఇది సెట్ కాదు, మీలాంటి వాళ్ళకి అస్సలు సెట్ కాదు, మీ అమ్మా నాన్న పేదవాళ్ళు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, ఎందుకు కూలి చేసి బ్రతకండి అని చెప్పేసి అడ్వైజ్ చేసిన వ్యక్తులే ఈరోజు నిజంగా చెప్తున్నాను, చాలా ప్రౌడ్ మూమెంట్. ఏమంటే ఒక ఫంక్షన్ కావచ్చు, ఇటువంటి ఫంక్షన్స్ అని కావచ్చు, ఊర్లో కొన్ని విషయాలు జరుగుతాయి. ఒక కొన్ని పంచాయతీలు అంటారు, ఇటువంటి విషయాలు కావచ్చు, ఏదైనా సరే ప్రతి దానికి నాకు ఫోన్ కాల్ కంపల్సరీ వస్తుంది. లేదంటే మా చుట్టాలు ఏదైనా సరే ఒక ఫంక్షన్స్ కానీ ఇంకోటి ఇంకోటి డిస్కస్ చేసే దాని గురించి కానీ, అంటే మనకి ఇచ్చే రెస్పెక్టే వేరండి. కంప్లీట్గా ఆపోజిట్, కంప్లీట్గా ఆపోజిట్. నేను నిజంగా చెప్తున్నా, నాకు బాగా నచ్చింది ఏమంటే, ఒక కలువ పువ్వు ఉంటుంది కదా, ఈ కలువ పువ్వుని నేను ఇన్స్పైర్గా తీసుకుంటా. ఈ కలువ పువ్వు ఏదైతే ఉందో అది బురదలో ఉంటుందండి. ఆ బురదలో నుండి పైకి వస్తుంది. అది పైకి వచ్చినప్పుడు చాలా అందంగా కనబడుతుంది. ఆ పువ్వు మనం చూస్తాము, ఆ ఫ్లవర్ని మనం చూస్తాం, చాలా అందంగా కనబడుతుందండి. కానీ ఇది అందంగా కనబడే కంటే ముందు అది ఒక బురదలో నుండే పైకి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈరోజు నాది కలువ పువ్వు లాంటి ఒక లైఫ్ నాది. అటువంటి లైఫ్ నుంచి రావడం జరిగింది. ఈరోజు నేను చెప్తున్నాను, కోట్ల రూపాయలు నేను సంపాదించలే. కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ కావాలని నేను అనుకున్నాను, అవుతున్నాను కూడా. నాలాంటి ఒక వ్యక్తిని బిజినెస్కి వచ్చి డెవలప్ చేసి ఆ వ్యక్తి ఇంట్లో నా ఫోటో ఉంటుంది చూడు, అది నిజమైన కిక్ అండి. లేదంటే ఒక వ్యక్తి వల్ల నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నానని చెప్పి స్టేజ్ల మీద చెప్తా చూడు, అది నిజమైన సక్సెస్ అండి. లేదంటే ఒక వ్యక్తి వల్ల ఈరోజు ఈ కార్లో తిరుగుతుందని చెప్తారు చూడు, అది నాకు ఇన్స్పిరేషన్ అండి. ఇది కదా నాకు కావాల్సింది. ఇంకేం కావాలి మనకి? ఏం కావాలి? ఈరోజు ఈ బిజినెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అంటే, ఈరోజు ఇక్కడ ఈ పిక్చర్ ఏదైతే ఉందో, ఇక్కడ నేనున్నాను, నా డెస్టినేషన్ అనేది, మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చాలా ఈజీగా రీజన్స్ మీకు నేను మెన్షన్ చేసి చెప్తున్నా. ఏమి జాబు, మనీ, టైం, హెల్త్ ఇష్యూస్, నో ఫ్యామిలీ సపోర్ట్. బట్ ఇది కాదు, దీనికి మించి నాకు చాలా వచ్చాయండి మధ్యలో. కానీ ఇవేమి రీజన్స్ కాదు, ఇవేమి ప్రాబ్లమ్స్ కాదు, ఇదంతా నాకు ఏమి కనబడలే. నాకు కనబడేది ఒకటే, నా డెస్టినేషన్ మాత్రమే. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అనేది మాత్రమే నా మైండ్లో ఉంది. దాని మీద మాత్రమే ఫోకస్ చేశామండి. ఈరోజు వెస్టేజ్లో మేము సక్సెస్ అవ్వడం మాకు చాలా కొంత టైం పట్టింది, చాలా లేట్ అయింది. ఇప్పుడు ఇది కాదు సక్సెస్ అంటే. కానీ ఇది నాకు మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, మాట్లాడే విధానం తెలియదు, ఇలాంటి బిజినెస్లే నాకు పరిచయం లేదు. అలాంటి వ్యక్తి మేమే పని చేస్తున్నామండి. మీరు మాకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మాకంటే బాగా తెలివైన వాళ్ళు ఉన్నారు, మాకంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. బట్ మనం ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నాం? మీ డెస్టినేషన్ మీద ఏంటో మీకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో మీకు క్లారిటీ లేదు. ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారో క్లారిటీ లేదు. అందుకు దయచేసి ఏం చెప్తున్నానంటే, మధ్యలో ఈ రీజన్స్ మనకు వద్దండి. మనకి ఇప్పుడు ఏదైతే దేనిలో అయితే స్ట్రగుల్ అవుతున్నామో దాని నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీదే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే చూడండి, కమిట్మెంట్. ఈ రీజన్స్, ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎప్పుడు కనబడవంటే కమిట్మెంట్ ఉంటే కనబడదండి. టు బికమ్ రిచ్, ఈరోజు ఒకటి మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో, మీరు ధనవంతుడిగా కావాలనుకుని ఒక కమిట్మెంట్ మీకు ఒకటి పెట్టుకోండి. మీ ఇంటికి మీరే ఒక బాస్. అసలు ఎలా ఉండాలంటే మీకు ఇచ్చే రెస్పెక్ట్, కానీ రెస్పెక్ట్ని క్రియేట్ చేసేది డబ్బు మాత్రమే. ఎవరు ఏమనుకున్నా దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. డబ్బు మాత్రమే. డబ్బు 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 డబ్బు. ఒకగానొక టైంలో నువ్వు డబ్బు సంపాదించకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులు నీకు ఒక స్టాంప్ వేస్తారండి, ఒక యదవా అని చెప్పి.
100% చెప్తున్నాను. నా కన్న తల్లిదండ్రులే ఒక స్టాంప్ వేస్తారు మనకి వెధవా అని చెప్పేసి. కట్టుకున్న భార్య రెస్పెక్ట్ ఇవ్వదు. నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎవ్వరు నిన్ను ఐడెంటిఫై చేయరు. నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయరు. ఎవరు ఐడెంటిఫై చేయరండి. ఒకసారి దాని గురించి థింక్ చేయండి. ఇక్కడ మరి చూడండి, బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఎంత యాక్టివ్, ఎంత పాజిటివ్గా కనబడుతున్నాడు. ఆ? ఇక్కడ చూడు, వీడు ఎలా మూతి పెట్టి ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి, ఈ పర్సన్. ఈ పాజిటివ్గా యాక్టివ్గా రిజల్ట్ వచ్చినా రాకపోయినా మీరు ఎప్పుడు ఇలానే ఉండాలండి. అంతేగాని ఇలా ఈ పైల్స్ ఉన్న క్యాండిడేట్ల ముఖం పెట్టకూడదు మనం. నెగిటివ్ ఎందుకు అసలు తీసుకోవాలి మనం? ఎందుకు నెగిటివ్ తీసుకోవాలి చెప్పండి? నెగిటివ్ తీసుకుంటే అన్ని అనర్థాలే కదా. అందుకు పాజిటివ్ తీసుకోండి. పాజిటివ్గా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళామంటే డెఫినెట్లీ సక్సెస్ అయిపోతాం. డెఫినెట్లీ సక్సెస్ అయిపోతామండి, అందులో నో డౌట్. అయితే ఈ బిజినెస్లో మనం డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి. మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. ఫస్ట్ డ్రీమ్ లేని వ్యక్తులు డ్రీమ్ సెట్ చేసుకుంటే ఆ డ్రీమ్ని ఒక డేటు, మంత్, ఇయర్ యాడ్ చేసి ఒక గోల్ కింద కన్వర్ట్ చేసుకోండి. మన మైండ్ సెట్ మనం మార్చుకుంటే వండర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. మన మైండ్ సెట్ని మనం మార్చుకోకపోతే వండర్ అనే వర్డ్ కూడా మన మైండ్లోకి రాదు. మన మైండ్ సెట్ కంప్లీట్గా మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సక్సెస్ అనేది. మనం ఎలా ఆలోచిస్తామో, మనం ఏం చేస్తామో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిల్పి ఒక శిల్పి ఒక కొండపైకి వెళ్ళాడండి. కొండపైకి ఎందుకు వెళ్ళాడంటే ఏదైనా ఒక రాయిని తీసుకొని చెక్కి ఒక మంచి రూపాన్ని ఇవ్వాలి అని ఒక ప్లాన్తో కొండపైకి వెళ్ళాడు. ఆ కొండ మీద రెండు బండలు ఉన్నాయండి. రెండు బండలు. అబ్బా భలే ఉన్నాయి, అబ్బా భలే బండలు దొరికిసాయి, ఇంకా సూపర్ అని చెప్పేసి ఆ బండల దగ్గరికి వెళ్తే ఫస్ట్ బండని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నీకు నేను బాగా చెక్కి ఒక మంచి రూపాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, నాకు నువ్వు సపోర్ట్ చేస్తావా అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఆ బండ ఏం చెప్పిందంటే, అయ్యయ్యో నాకేం వద్దండి, మీరు ఉలితో కొడతారు, ఉలి దెబ్బల్ని తట్టుకోలేను, నా వల్ల కాదు, దయచేసి నన్ను వదిలేసేయండి, ఆ పక్కన ఉంది కదా ఇంకో బండ, అక్కడికి వెళ్ళిపోండి చెప్పిందండి ఆ బండ. సరే అని చెప్పి బండ వదిలేసి అక్కడికి వెళ్తాడు. ఆ బండకు కూడా సేమ్ అడుగుతారండి, నీకు మంచి రూపాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేస్తావా అని. వెంటనే యాక్సెప్ట్ చేస్తుంది ఆ బండ. యాక్సెప్ట్ చేస్తే ఈ శిల్పి ఉలి తీసుకున్నాడు, సుత్తి తీసుకున్నాడు, కొట్టి కొట్టి కొడుతుంటే ఆ నొప్పులన్నీ తట్టుకుంది ఆ బండ. చివరికి ఆకారం ఎలా వచ్చిందంటే ఒక దేవుడి విగ్రహం లాగా ఒక ఆకారం వచ్చిందండి. ఇది బాగుందని చెప్పేసి ఈ ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి ఆ శిల్పి ఒక గుడిలో పెడతాడు. ఒక గుడిలా కట్టి ఈ శిల్పం పెడతాడండి. ఒక చిన్న గుడి కడతాడు. అందులో ఈ శిల్పం పెడతాడు, ఆయన చెక్కే విగ్రహాన్ని పెడతాడు. పెడితే చాలామంది చూస్తారు, చాలామంది భక్తులు వస్తారు, ఒక దేవుళ్ళ కొలుస్తారు, కొబ్బరికాయలు తీసుకుని వస్తారు. కొబ్బరికాయలు తీసుకుని వస్తే అక్కడ కొట్టడానికి రాయి ఉండదు. అప్పుడు వెంటనే ఏదైతే ఒక రాయి స్టార్టింగ్లో ఒక రాయి ఉంటుంది కదా, నాకొద్దు, నా వల్ల కాదని, ఆ రాయిని తీసుకొచ్చి అక్కడ పెడతారండి. ఒక్కొక్కరు వస్తున్నారు, టపక్ కొడుతున్నారు కొబ్బరికాయలు. కొడుతుంటే అమ్మో నొప్పి, అమ్మో నొప్పి అని చెప్పి ఆ బండ విపరీతం పెయిన్ భరిస్తుంది. లోపల ఉన్న విగ్రహం దగ్గరికి వెళ్ళి మొక్కుతున్నారు. హ్యాపీగా ఉంది ఆ శిల్పి. అంటే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, టెంపరీ పెయిన్ భరించకపోతే పర్మనెంట్గా పెయిన్ భరించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. టెంపరీ పెయిన్, ఫస్ట్ బండ టెంపరీ పెయిన్ చూసుకుంది, చెక్కినప్పుడు నొప్పి వస్తుందని. సెకండ్ బండ టెంపరీ పెయిన్ వదిలేసింది, పర్మనెంట్గా గెయిన్ అయిందండి. మీకు ఒక అడుగుతున్నాను, టెంపరీ పెయిన్ కావాలా, పర్మనెంట్ గెయిన్ కావాలా? మీ మైండ్కి మీరు ఏమైతే ఇస్తారో మీ ఇష్టం అది. ఆ ఇచ్చిన దాన్ని బట్టి మీ సక్సెస్ అనేది ఉంటుందండి ఇక్కడ. మరి ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ గోల్స్ అనేది 100% సెట్ చేసుకోండి. గోల్ డెఫినెట్లీ ఈ బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళాలంటే, మీరు ముందుండి నడిపించాలంటే, మీరే ముందున్నారని ధైర్యం ఇవ్వాలంటే డెఫినెట్లీ గోల్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి. మనం గోల్ సెట్ చేసుకుంటే, గోల్స్లో ఉండేవాళ్ళు, డ్రీమ్స్ ఉండేవాళ్ళు మన టీంకి ఆటోమేటిక్గా ఆ యూనివర్స్ కనెక్ట్ చేస్తుంది మనకి.
ఆ యూనివర్స్ కనెక్ట్ చేస్తుందండి. మనం ఏం ఆలోచిస్తామో అదే జరుగుతుంది. మనం ఏం మాట్లాడతామో అదే రిజల్ట్ రూపంలో వస్తుందండి. గోల్స్ని గోల్ సెట్ చేసుకోండి. గోల్ సెట్ చేసుకుంటే ఈ బిజినెస్లో చాలా 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 ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సక్సెస్ అనేది గ్యారెంటీగా అవుతాం మనం. గ్యారెంటీగా మనం లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి, షార్ట్ టర్మ్ గోల్ ఉండాలి. షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే సార్ ఈ మంత్లో ఏం కావాలనుకుంటున్నారో అది ఇంపార్టెంట్. ఈ మంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ లాంగ్ టర్మ్ గోల్ అనేది. ఈ నెల నా టీంలో ఇన్ని కన్సిస్టెన్సీ ఆఫర్లు కావాలి. 100 కావాలా, 200 కావాలా, 500 చేయించాలనుకుంటున్నారా? మీకు పిక్చర్ క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మీ 100 పీవీ మీరు పెడితేనే మీరు లీడర్. 100 పీవీ పెట్టకుండా మనం ఎన్ని జూమ్ మీటింగ్స్ అటెండ్ అయినా, ఎన్ని లైవ్ మీటింగ్స్ అటెండ్ అయినా, ఎంత కమిట్మెంట్ ఉన్నా వేస్టే. ఎందుకంటే లీడర్గా స్టాంప్ మనకు పడదు. మన సెల్ఫ్ పీవీ 100 పీవీ ఉండాలి. 100 పీవీ ఉంటేనే ఒక లీడర్ మనం. 100 పీవీ లేకపోతే లీడర్ కాదు. మినిమం 100 పీవీ అండి. ఇంకా కమిట్మెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే సెల్ఫ్ పీవీ 300 పీవీ. ఇప్పుడు కంపెనీ కొత్తగా ఒకటి పెట్టింది కదా, 300 పీవీ. ఎవరికైతే సెల్ఫ్ పీవీ ఉంటుందో వాళ్ళకి స్పెషల్గా రికగ్నిషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. కంపెనీ స్పెషల్గా సన్మానం సెల్ఫ్ పీవీ ఉండే వాళ్ళకి ప్రతి నెల వైజాగ్ బ్రాంచ్లోనే జరుగుతుంది. 300 పీవీ ఉండే వాళ్ళకి ఇవన్నీ ఎందుకు? లీడర్ అనుకున్న వాళ్ళు ఇవన్నీ అవసరం. మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీకున్న గోల్స్ని ఫుల్ఫిల్ కావాలంటే ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ మీరు పెట్టుకోండి. షార్ట్ టర్మ్ గోల్లో ఈ నెల ఏం చేయాలనుకుంటున్నారు, ఏ పిన్ లెవెల్ బ్రేక్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని సిఎన్సీ మీరు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, ఇదంతా కూడా షార్ట్ టర్మ్ గోల్. దీన్ని బట్టి మీరు లాంగ్ టర్మ్ గోల్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకి బిఫోర్ గోల్ సెట్టింగ్. మీ గోల్ ఫర్ ఎగ్జాంపుల్ సెట్ చేసుకోలేదు అనుకోండి, మీ లక్ష్యం అనేది ఒక బండరాయిలకు కనబడుతుంది చూడండి, మీరు అక్కడ ఉన్నారు. మీరు గోల్ లేకపోతే మీకు మీకు గోల్ సెట్ చేసుకోలేదు అనుకోండి, మీ గోల్ అనేది ఇగోండి అలా కనబడుతుంది. ఒక బండి వచ్చి మీ మీద పడ్డట్టే. చాలా కష్టం అయిపోతుంది బిజినెస్. చాలా కష్టం. అన్ని కంప్లైంట్స్ చెప్తారు మీకు గోల్ లేకపోతే. అదే మీరు గోల్ సెట్ చేసుకున్నారనుకోండి, మీ లక్ష్యం ఇలా మారిపోతుంది. గోల్ లేకపోతే ఇలా, గోల్ సెట్ చేసుకుంటే ఇలా. మీరు ఎలా మీ మీరు అనుకుంటారో మీ ఇష్టం. మీరు ఇలా ఉండాలనుకుంటున్నారా, గోల్ లేకుండా ఇలా ఉండాలనుకుంటున్నారా? గోల్ లేకపోతే ఇలా అయిపోతుంది. గోల్ ఉంటే ఇంత ఈజీగా మనం బిజినెస్ చేయొచ్చు. మరి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, డూ ఇండిపెండెంట్ వర్క్. ఈరోజు ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గా వర్క్ చేసి సక్సెస్ అయిన వాళ్ళే. సింహం వేటకి వెళ్ళినప్పుడు మరి 10 సింహాలు కానీ 10 పులులు కానీ తీసుకొని వెళ్ళదండి. సింగిల్గానే వేటకి వెళ్తుంది. సింగిల్గానే వెళ్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సింహానికి ఉండే ఒక ఆటిట్యూడ్ డిఫరెంట్. అందుకని అడవులు ఎన్ని జంతువులు ఉన్నా అడవికి రాజు మాత్రం సింహం అని అంటారు. అడవికి రాజు సింహమే. ఎందుకంటే ఇండిపెండెంట్. ఇప్పుడు మనం మనం ఒక సక్సెస్, మనం ఇండిపెండెంట్ లీడర్గా ఎదగాలి. ఫస్ట్ ఇండిపెండెంట్ లీడర్గా ఎప్పుడు మనం ఎదుగుతాము? మనకు లేని స్కిల్స్ని డెవలప్ చేసుకునేటప్పుడు. ఈ బిజినెస్లో ఎవరైతే ప్రొడక్ట్ గురించి బాగా తెలుసుకుంటారో, ఎవరైతే మార్కెటింగ్ ప్లాన్ బాగా ప్రజెంట్ చేయగలుగుతారో, ఎవరైతే సిస్టమ్ ఫాలో అవుతారో, ఎవరైతే మీటింగ్స్ అటెండ్ అవుతారో, ఆ వ్యక్తి ఇక్కడ ఒక ఈక్వల్ టు సింహం, ఈక్వల్ టు ఒక లయన్. కింగ్ ఆఫ్ ఫారెస్ట్. ఫారెస్ట్కి అడవికి రాజు సింహం. సొసైటీకి రాజు మీరు అవుతారు. వెస్టేజ్లో రాజు మీరు అవుతారు. మీ ఫ్యామిలీలో రాజు మీరు అవుతారు. ఇండిపెండెంట్గా మీరు వర్క్ చేసినాం. మరి ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ వెస్టేజ్లో ఒక సిస్టమ్ ఉంది. లెర్న్ అండ్ లీడ్. లెర్న్ అండ్ లీడ్, నేర్చుకోండి, లీడ్ చేయండి. ఏంటి? ట్రైనింగ్స్, ఐడియాస్. ఇప్పుడు అదేవిధంగా చూస్తే బిజినెస్ గ్రోత్. ఇక్కడ మనకి ఇవన్నీ సిస్టంలో ఒక భాగం అండి. ఇవన్నీ కూడా సిస్టంలో ఒక భాగం. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి లెర్న్ అండ్ లీడ్. ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి, ట్రైనింగ్ చేయాలి, కొత్త కొత్త ఆలోచనలు రావాలి, బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఫోకస్ చేయాలి. అప్పుడు మనకి 100% గ్రోత్ అనేది ఉంటుందండి. సక్సెస్ ఉంటుంది. 100% గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. మనం ఒక సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, మంచి టీం తయారవుతుంది, ఒక లీడర్గా తయారవుతాం. అప్పుడు ఫైనల్గా మీకు ఒక మంచి రిజల్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడు
అండర్స్టాండ్ ద సిస్టమ్, వెస్టీజ్ సిస్టమ్ అండర్స్టాండ్ మీరు చేసుకునేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది మీకు ఆల్రెడీ ఇలా చాలా మందికి తెలిసినదే, లీడర్స్కి ఇంకా బాగా తెలుసుకోండి. ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది విఐపి ట్రైనింగ్ అనేది తెలియదు కనుక వాళ్ళ గురించి జస్ట్ సింపుల్గా ఇక్కడ చూడండి. 7 మిస్టేక్స్ బిగినర్స్ ఏవైతే మిస్టేక్స్ చేస్తారో అవి సింపుల్. రీఇన్వెంటింగ్ ద వీల్. రీఇన్వెంటింగ్ ద వీల్ అంటే ఏంటి? ఇప్పుడు వెస్టీజ్ సిస్టమ్ కాకుండా, వెస్టీజ్ చెప్పింది కాకుండా ఓన్ తెలివితేటలతో చాలా మంది వర్క్ చేస్తారు. అది ఇక్కడ పనికిరాదు. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా కావచ్చు, కానీ వెస్టీజ్ సిస్టమ్ని ఫాలో అవ్వకపోతే మాత్రం ఈ సిస్టంలో డెవలప్ అవ్వరండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వీల్ రౌండ్గా ఉంటేనే ఒక బండి ముందుకు పోతుంది. అంతేగాని ఈ వీల్ రౌండ్గా ఎందుకు ఉండాలని చెప్పేసి మీరు 4 వైపులు ఇలా రౌండ్గా కాకుండా మీకు నచ్చినట్టు ఆ వీల్ని డిజైన్ చేశారనుకోండి, బండి ముందుకు పోదండి. ఆ రౌండ్గా ఉండడం అనేది ఒక సిస్టమ్, రౌండ్గా. అందుకనే రీఇన్వైటింగ్ ద వీల్ అంటుంది. ఇన్వైటింగ్ ద వీల్. ఇక్కడ మళ్ళీ అదే విధంగా చూస్తే స్మాల్ టైం యాటిట్యూడ్. ఈ రోజు వచ్చి రేపే మీ అకౌంట్కి డబ్బు రావాలి, లేదంటే నెలలో మీరు సక్సెస్ అయిపోవాలి, 6 నెలల్లో మీ కారు మీ ఇంటి ముందు ఉండాలి, లేదంటే వెస్టేజ్ మానేస్తాను. స్మాల్ టైం యాటిట్యూడ్, రిజల్ట్ని వెంటనే ఎక్స్పెక్ట్ చేయడం. ముందు ఈ ఈరోజు జాయిన్ అయ్యి వెంటనే డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచించొద్దండి. ముందు మీరు ఒక మంచి టీం కట్టాలని కాన్సన్ట్రేట్ చేయండి. మీకున్న డ్రీమ్స్ అనేది ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అవుతాయి. ఇక్కడ అదేవిధంగా చూస్తే థింకింగ్ యువర్ ద ప్రాబ్లం. ఓవర్గా థింక్ చేయొద్దు ఎవరు కూడా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి చూస్తే సింపుల్గా మీకు చెప్తున్నాండి, ఎక్కువ టైం తీసుకుంటుంది కనుక. ఇక్కడ టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. ఎవరో నో చెప్పారని చెప్పేసి పర్సనల్గా తీసుకుంటున్నా, నాకే ఎందుకు నువ్వు చెప్పాడు, అసలు వాడు నాకు ఎందుకు నువ్వు చెప్పాలి, కనీసం ఒక ఫ్రెండ్ కదా, ఏమైపోద్ది ప్రోడక్ట్ కొంటూ ఆధార్ కార్డు ఇచ్చి ప్రోడక్ట్ కొనిస్తే ఏమైనా కొంపలు ఏమైనా అంటుకుంటాయా, లేదంటే ఆస్తులు ఏమైనా తరిగిపోతాయా అని చెప్పి పర్సనల్గా ఆ వ్యక్తిని తీసుకుని ఆ వ్యక్తితో మాట్లాడడం మానేస్తాం, ఆ నెంబర్ బ్లాక్లో పెట్టేస్తాం, నెంబర్ పూర్తిగా డిలీటే చేసేస్తాం. ఆ వ్యక్తి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయరు చాలామంది. కానీ దయచేసి రిజెక్షన్స్ పర్సనల్గా తీసుకోవద్దండి ఎవరు కూడా. ఈరోజు నో చెప్పేవాళ్ళు రేపు ఎస్ చెప్పరని గ్యారంటీ లేదు. ఈరోజు ఎస్ చెప్పేవాడు రేపు నో చెప్పరని కూడా గ్యారంటీ లేదు. అందుకు రిజెక్షన్ పర్సనల్గా తీసుకోవద్దు. ఆయన ఇష్టం అది. చెప్పడం వరకే మన సిస్టమ్ ఇది. నో చెప్పడం ఆయన ఇష్టం, చెప్పడం మన సిస్టమ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా మనకి చూస్తే ఇక్కడ 5th పాయింట్, నెగ్లెక్టింగ్ యువర్ రిటైలింగ్ సేల్స్. చాలా మంది ప్రొడక్ట్ అమ్మాలా అని చాలా మంది దీనిగా ఫీల్ అవుతారండి. కానీ ఈ బిజినెస్లో గ్రోత్ అవ్వాలంటే ఒక టీం ఒకటి కడితే సరిపోదు, ప్రొడక్ట్ని కూడా కొంత రిటైల్ చేయాలి మనం. ఆ రిటైలింగ్ కూడా ఎలా చేయాలంటే మనకు తెలిసిన వ్యక్తి కాదని చెప్పి మనకు పడే రేట్ ఇవ్వకూడదు, ఎంఆర్పి రేటుకి మాత్రమే ఇవ్వాలి. సెకండ్ టైం ఆ వ్యక్తి ప్రొడక్ట్ వాడిన తర్వాత, ఫస్ట్ వాడిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఆ వ్యక్తి అదే ప్రొడక్ట్ కావాలి, నాకేమి తగ్గదా అని అనేటప్పుడు అప్పుడు మనం ఈ సిస్టమ్ గురించి చెప్పి అప్పుడు ఐడి క్రియేట్ చేయాలండి. అదే మీరు ఫస్ట్ టైమే ఎంఆర్పికే ఇవ్వకుండా డైరెక్ట్గా డిపి ప్రైస్కి ఇచ్చారనుకోండి, డిపి ప్రైస్కి ఇస్తే సెకండ్ టైం ఏమంటే ఇంకా దానికంటే తక్కువకి కావాలని అడుగుతాడు. మనకి డిపి ప్రైస్ అని తెలుసు, కానీ ఆ వ్యక్తికి తెలియదండి. ఇప్పుడు బయట కిరాణా కొట్టుకి వెళ్ళి మనం ఎంఆర్పి కొనుక్కుంటున్నామా, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి మనకి ఏమైనా ఇస్తున్నారా? వాళ్ళు ఇవ్వడం లేదు కదా. మరి అక్కడ ఎంఆర్పి కొనేటప్పుడు ఇక్కడ ఎంఆర్పికే ఇవ్వండి. ఎవరికి ఐడి లేని వాళ్ళకి, ఐడి ఉన్న వాళ్ళకి ఎంఆర్పికి ఇస్తున్నారు కొంతమంది మహానుభావులు. దయచేసి అది సిస్టమ్ కాదు. ఐడి లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. చాలా మంది ఎంఆర్పి కాదులే మనకు పాయింట్స్ వస్తాయని చెప్పి మనకు పడే రేట్ ఇస్తారు. అది సిస్టమ్ కాదండి. ఐడి ఉండే వాళ్ళకి మాత్రమే టీపీ ప్రైస్కి ఇవ్వాలి, ఐడి లేని వాళ్ళకి ఎంఆర్పి ఎంఆర్పి అండి. ఇక్కడ మనకి రిటైలింగ్ సేల్స్ ఎందుకు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తున్నానంటే, వన్స్ అపాన్ ఎ టైం మన టీంలో ఒక మేడం ఒక వ్యక్తికి కొలాజన్ రిటైల్ చేసి ఆ కొలాజన్ ద్వారా రిజల్ట్ స్టార్ట్ అయిందని చెప్పేసి మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి అసలు ఈ ఎంఆర్పి కంటే తక్కువ రేటుకి ఇవ్వరా అని అడిగితే అప్పుడు వస్తుందని చెప్పేసి ఇలాగ ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకోవాలని చెప్పి ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తే ప్లాన్కి కనెక్ట్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి ఆయన మన టీంలో ఒక క్రౌన్ డైరెక్టర్ అనే ఒక స్థాయికి ఎదిగారండి. ఆయన ఇప్పుడు లేరు, రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయారు మన టీంలోనే. ఒక లాయర్ గారు ఆయన. ఇక్కడ ఎందుకు చెప్తానంటే రిటైలింగ్ సేల్స్కి పవర్ ఉంది. ఇప్పుడు నాకున్న టీంలో చాలా మంది వచ్చిన టీం అనేది ప్రొడక్ట్ నచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ నా దగ్గర కొనుక్కున్నారు, తర్వాత రెండోసారి కావాలనేటప్పుడు కూర్చుని పెట్టి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, బిజినెస్లో మళ్ళీ తీసుకురావడం. ఒక్కొక్కరు ఒక్కోలా పడతారండి. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే నెంబర్ 6, లిజనింగ్ టు ద
డ్రీమ్ స్టీలర్స్, మీ కలలను దొంగతనం చేసే వాళ్ళు మీ చుట్టే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ బిజినెస్ అనేది నీకు నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, మనకొద్దు, నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను, ఆల్రెడీ జాయిన్ అయ్యి వదిలేశాను, ఆల్రెడీ ఇంతమంది జాయిన్ చేసి వదిలేశాను, నాకు వెస్టలో డబ్బులు రావు, ఇది ఇలా చాలామంది నెగిటివ్ మీకు చెప్తారండి. వాళ్ళని ఏమంటారంటే డ్రీమ్ స్టీలర్స్ అంటారు. నీ కళలు దొంగతనం చేసే ఆ వ్యక్తులు. నీ కళ దొంగతనం చేస్తే పోయింది వాడికి కాదు, మనకు పోతుంది, మన లైఫ్ పోతుంది. అందుకు అలాంటి వ్యక్తులు మీ చుట్టే ఉంటారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. నెంబర్ 7, అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. ఎవరైతే నిన్ను బిజినెస్కి పరిచయం చేస్తారో, ఎవరైతే ఈ బిజినెస్ నేను గైడ్ చేస్తారో ఆ వ్యక్తిని మీద నెగిటివ్గా మాట్లాడకూడదు. ఆ వ్యక్తి మీద ఎప్పుడు సీరియస్గా ఉండకూడదు. ఆ వ్యక్తిని నవ్వుల పాలు చేయాలనే ఆలోచన మీ మైండ్లో ఉండకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి మీకు నచ్చకపోతే ఆ వ్యక్తికి దూరంగా ఉండండి తప్ప ఆ వ్యక్తిని తక్కువ చేయదు. దయచేసి ఇంకొకరి దగ్గర ఎగతాళి చేయొద్దని చెప్తున్నాను ఇక్కడ. సింపుల్గా ఇవి 7 మిస్టేక్స్ అండి, బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఇవన్నీ కూడా సర్దుకోండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ది సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ ఈజ్ యువర్ ఫండ్ యువర్ డైలీ రొటీన్. ఇక్కడ మనకి సక్సెస్ అయిన వ్యక్తులు డైలీ చేయాల్సిన పనులండి. ఇక్కడ ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేయాలి, కన్జ్యూమ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, లిస్ట్ని మనం ప్రిపేర్ చేయాలి, ఇన్విటేషన్. ఇక్కడ మనకి 7 స్టెప్స్ అండి. 7 స్టెప్స్: కన్జ్యూమ్, షేర్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, హోమ్ మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో అప్. సింపుల్గా చెప్పాలంటే ఈ 7 మనం రెగ్యులర్గా చేయాలి. ఈ 7 స్టెప్స్ రెగ్యులర్గా మనం ఫాలో అవ్వాలి. ప్రొడక్ట్ మనం వాడకుండా ఎవరికి చెప్పకూడదు. ప్రొడక్ట్ ఇచ్చిన రిజల్ట్ని మనం షేర్ చేయండి. ఈ బిజినెస్లో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏమంటే మీ చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్లో కాకుండా ఒక బుక్లో లిస్ట్ ప్రిపేర్ చేయండి. లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు ఒక ఫంక్షన్కి ఎలా అయితే ఇన్వైట్ చేస్తారో ఒక మీటింగ్ ఉండేటప్పుడు కూడా అలాగే ఇన్విటేషన్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే ప్రెజెంటేషన్, అదేవిధంగా టీం వర్క్. ఆ వ్యక్తి వచ్చినాక ఆ వ్యక్తి మళ్ళీ మనం చేయాల్సింది టీం వర్కే. టీం వర్క్ అంటే చాలా ఇవన్నీ ఇంపార్టెంటే. ఫైనల్గా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఫాలోఅప్. మీ ఫాలోఅప్ మీదే ఈ బిజినెస్లో మీ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి మనకి. ఇక్కడ మనకి ఈ బిజినెస్లో డెవలప్ అయిన వాళ్ళందరూ చేసిన పనులు ఇవి. ఎక్కువ చేసిన ఇక్కడ మీరు డెవలప్ అవ్వాలంటే హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేయాలి, జూమ్ మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వాలి, చేయాలి. హోమ్ మీటింగ్స్ చేయాలి, అటెండ్ అవ్వాలి, జూమ్ మీటింగ్స్ కూడా యాజ్ ఇట్ ఇస్. మన టీంలో హోమ్ మీటింగ్స్ జరగాలి, జూమ్ మీటింగ్స్ జరగాలి. జరిగినప్పుడు ఈ బిజినెస్ మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇక ఇక్కడ చూడండి, టీమ్ వర్క్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ టీమ్స్. ఇక్కడ ఒక స్ట్రాంగ్ టీం మనం బిల్డ్ చేయండి. స్ట్రాంగ్ టీం బిల్డ్ చేయాలంటే స్ట్రాంగ్ డ్రీమ్ ఉండాలి ఫస్ట్. స్ట్రాంగ్ డ్రీమ్ లేకుండా స్ట్రాంగ్ టీం మీకు తయారు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ బిజినెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్రెడీ నేను చెప్పాను, ఫాలోఅప్ మీదే మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఫాలోఅప్లో నాకు బాగా నచ్చిన వాళ్ళు మన టీంలో చాలామంది ఉన్నారండి. అందులో ఒక వ్యక్తి గురించి, మనం ఉమా మహేష్ గారికి గురించి నేను మాట్లాడడానికి చాలా ఇష్టపడతాను. ఆయనకి ఒక ఎగ్జాంపుల్, ఒక పర్సన్ పరిచయం అయ్యాడంటే ఆ పర్సన్ గురించి 5 సంవత్సరాల తర్వాత ఉమామహేష్ గారి దగ్గర కూర్చున్న ఆ వ్యక్తి గురించి ఆయన మాట్లాడతారు. అంత బాగా ఫాలోఅప్ చేస్తారు. అంటే చివరికి వచ్చి ప్రొడక్ట్ కొన్నంత వరకు వదలరు, కొన్ని తర్వాత కూడా వదలరు. ఫాలోఅప్, 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 ఫాలోఅప్. ఎన్ని టైం ఆ ఏరియాలో మీటింగ్ ఉందంటే ఆ ఏరియాలో ఎన్నిసార్లు మీటింగ్ ఉన్నా సరే ఫోన్ చేస్తారు. ఎన్నిసార్లు అటెండ్ అవ్వకపోయినా ఆయన ఫోన్ చేస్తూనే ఉంటారు. ప్రతి మీటింగ్ కూడా, ప్రతి మీటింగ్కి ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే బిజినెస్లో ఫాలోఅప్కి అంత పవర్ ఉంది. కొంతమంది ఏంటి, 1 2 సార్లు ఫోన్ చేస్తారు, కంప్లీట్గా వదిలేస్తారు. స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే, నేను రంజిత్ సార్తో డిస్కస్ చేశాను కార్లో. సో స్టార్టింగ్లో నేను చాలా ప్లానెడ్గా నేను వర్క్ చేసేవాడిని. ఇప్పుడు టీం పెరిగింది కనుక అలా నేను ఆ కమిట్మెంట్తో పని చేయలేకపోతున్నాను. అదేంటంటే స్టార్టింగ్లో ఒక పర్సన్ని నేను ఆ, ఈ బిజినెస్కి ఇన్వైట్ చేసేవాడిని. జాయిన్ అయ్యాడు, జాయిన్ అయిన తర్వాత ఆగిపోయినా సరే ఆ వ్యక్తికి ఆగిపోయిన తర్వాత నా ఫోన్ రెస్పాండ్ అవ్వకపోతే నేనేం చేసేవాడిని అంటే సార్, తెల్లవారి ఎర్లీగా 5:30 6కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని సార్, ఎంత లాంగ్ అయినా సరే. అది కూడా ఎలా వెళ్ళేవాడిని అంటే, ముందు రోజు ఫ్రూట్స్ తీసుకుని నా బ్యాగ్లో పెట్టుకుని తర్వాత రోజు వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అరే బాబు నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా అని చెప్పి భయపడి నీ దగ్గరికి వచ్చాను పరామర్శ తెలుసుకుందామని. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పాలి కదా నువ్వు బాగానే ఉన్నావని. నువ్వు నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమా లేదంటే ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి తెలుసుకోవడానికి నీ దగ్గరికి వచ్చానని చెప్పేసి అలా కవర్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఫ్రూట్స్ ఆయన దగ్గరికి ఇచ్చేసి వచ్చేవాడు. సెకండ్ టైం తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేవాడు. ఎందుకు రెస్పాండ్ అయ్యాడంటే, ఈసారి ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడని రెస్పాండ్ అయ్యేవారు. ఆ విధంగా నేను మీటింగ్స్కి వచ్చేలా చేసేవాడిని ప్రతి ఒక్క పర్సన్ కూడా.
ప్రతి ఒక్క పర్సన్. ప్రతి మీటింగ్లో నేను పర్సనల్గా కూర్చొని టీం అట్లీస్ట్ ఒక 50 మంది ఉండేవారండి స్టార్టింగ్లో. ప్రతి మీటింగ్లో కూడా పర్సనల్ టీం. కొత్త పాత వాళ్ళు ఆల్రెడీ వచ్చే కొత్త టీం మళ్ళీ ఫాలోఅప్ చేసేవాడిని. అంత డెడికేటెడ్గా వర్క్ చేసేవాడిని స్టార్టింగ్లో. ఆ ఫాలోఅప్కి అంత పవర్ ఉంది. చేసే ఫాలోఅప్ అది. ఫోన్ ఎత్తకపోతే ఇంటికి వెళ్ళిపోయేవాడిని. టైం వేస్ట్ చూసేవాడిని కాదు. ఒక పెట్రోల్ ఖర్చు అవుతుందని చూసేవాడిని కాదు. ఆ వ్యక్తి ఉంటాడా లేదు చూసేవాడిని కాదు. నా టార్గెట్ ఏంటి? ఆ వ్యక్తి ఎందుకు ఫోన్ ఎత్తలేదు, ఏదో సమాధానం అని చెప్పాలి. ఎందుకు బిజినెస్కి రావడం లేదు, ఈ విధంగా ఉండేది నా మైండ్లో. ఆ వ్యక్తికి ఎలా ఉండేదంటే ఇంటికి వెళ్ళగానే ఎంత తెల్లవారు నాకు బాగాలేదని ఒక ఏమైపోయిందని వచ్చాడా, అది కూడా ఫ్రూట్స్ ఇచ్చి వెళ్ళిన ఒక ఫీలింగ్ అండి, ఒక రిలేషన్షిప్ బాండింగ్ ఏర్పడేది నాకు. ఇప్పుడు మన కష్టం అనేది ఊరికే పోదండి. ఇప్పుడు ఇంత టీం వచ్చిందంటే చాలా దానికి గ్రౌండ్లో చాలా జరిగిందండి అంతకుముందు. అది మీకు తెలియదు, నాకే తెలుసు. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా మనం చూస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నో క్రాస్ లైన్ డిస్కషన్. క్రాస్ లైన్ డిస్కషన్ మే గివ్స్ ఏ యూ రాంగ్ డైరెక్షన్. బీ విత్ యువర్ అప్లైన్ అండ్ మెంటర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, క్రాస్ లైన్స్తో కాంటాక్ట్స్ తగ్గించండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే క్రాస్ లైన్స్కి మీకు ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో క్రాస్ లైన్ మైండ్ సెట్ ఒకలా ఉండదండి. మీ ఎదుగుదలను కోరుకునే వ్యక్తి అయితే మంచి ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే నెగటివ్స్ అనేది షేర్ చేస్తారు, మనకి నెగటివ్ డైరెక్షన్ ఇస్తారు. క్రాస్ లైన్స్ వల్ల ప్రాబ్లం ఏముంటుందంటే, క్రాస్ లైన్స్ మనం ఏంటంటే బిజినెస్ అంటే బిజినెస్ ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు అంతేగాని వాళ్ళ డైరెక్షన్ మీరు తీసుకోవద్దు. మీరు ఎవరు డైరెక్షన్ ఫాలో అవ్వాలంటే మీ అప్లైన్ అండ్ మీ మెంటర్ డైరెక్షన్ మాత్రమే మీరు ఫాలో కావాలి. క్రాస్ లైన్స్తో గంటలు గంటలు సొల్లు కబుర్లు చెప్పుకొని నా అప్లైన్కి నా వల్ల ఎల్ఓబి వస్తుంది, ఈ నెల నేను రాకుండా చేశానని చెప్పి ఆయన నవ్వుకోవడం, నువ్వు నవ్వుకోవడం, లేదు రేపు పొద్దున్న ఆ వ్యక్తి ఏం చేస్తాడు, వాళ్ళ అప్లైన్ కూడా అదే పని చేస్తాడు. దీనివల్ల ఏమంటే మీరు సంకనాకపోతారు, మిమ్మల్ని నమ్ముకుని మీ అప్లైన్స్ కూడా సంకనాకపోతారు. అందుకు క్రాస్ లైన్స్తో అంటే మీ టీం కాని వాళ్ళతో, మీ డౌన్ లైన్స్ కాని వాళ్ళతో, మీ అప్లైన్స్ కాని వాళ్ళతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలా అని చెప్పి రిలేషన్షిప్ బాండింగ్ అనేది మెయింటైన్ చేయమా సార్ అంటే మెయింటైన్ చేయండి, కానీ ఆ వ్యక్తి రైట్ పర్సన్ అనుకుంటే మెయింటైన్ చేయండి. ఇప్పుడు నాకు చాలా క్రాస్ లైన్స్ నాతో కాంటాక్ట్స్ ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం, కానీ బిజినెస్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఎవరు బిజినెస్ వాళ్ళదే, వాళ్ళ ఎవరి సీక్రెట్స్ వాళ్ళదే. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఏమి ఉండదు. ఫ్రెండ్లీగా డిస్కషన్ చేసుకుంటాం అంతేగాని నా అప్లైన్ తొక్కేయాలి తురిమేయాలి. ఇప్పుడు రాంగ్ డైరెక్షన్లోకి పంపిస్తారండి. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. నేను చెడ్డోళ్ళ గురించి మాట్లాడుతున్నాను, మంచోళ్ళ గురించి అస్సలు మాట్లాడడంలా. ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్ బాండింగ్ చాలా ఇంపార్టెంట్, కానీ నీ ఎదుగుదల ఆ వ్యక్తి కూడా కోరుకుంటాడని గ్యారంటీ లేదు. మంచి వాళ్ళు అయితే డిస్కస్ చేయొచ్చు, బట్ మంచి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి, ముంచే వాళ్ళు తప్ప. ఒకసారి ఆలోచించండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే యువర్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్. డిసైడ్ అవ్వండి. నాకు ఒక ఇష్టమైన స్టోరీ. అప్పుడు ఎక్కువగా మీటింగ్స్ యూజ్ చేసేవాడిని, చాలా మంచిగా రెస్పాండ్ అయ్యేవారు. అసలు పిచ్చి పిచ్చి నాకు బాగా నచ్చిన స్టోరీ చెప్పచ్చు. స్టోరీతో కంప్లీట్ చేద్దాము. ఆ, ఏమీ లేదండి, ఒక పూర్ విలేజ్ ఉంది. పూర్ విలేజ్ వన్స్ అపాన్ ఎ టైం. అది ఒక పూర్ విలేజ్. ఆ పూర్ ఎంత పూర్ విలేజ్ అంటే ఆ విలేజ్కి ఒక కరెంటు సదుపాయం లేదు, ఒక వాటర్ ఫెసిలిటీస్ లేదండి. ఇంకొకటి ఏంటంటే ఆ ఊర్లో చదువుకున్న వ్యక్తులు కూడా ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు, ఎవరు లేరండి. అయితే ఆ విలేజ్కి వాళ్ళు రెగ్యులర్గా చేసే పని ఏమంటే మార్నింగ్ నైట్ పడుకోవడం, మార్నింగ్ లేవడం, పొలానికి వెళ్ళిపోవడం, పొలానికి వెళ్ళడం, పని చేసుకోవడానికి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చేయడం, మళ్ళీ తినడం, పడుకోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఇది రొటీన్ లైఫ్ వాళ్ళు రెగ్యులర్గా చేసే పని. అయితే అదే విలేజ్ ఒక సన్యాసి వచ్చాడండి. సన్యాసి వచ్చి ఆ ఊర్లో ఒక రావి చెట్టు ఒక రచ్చబండ ఉండే, అక్కడ కూర్చున్నాడు వచ్చి. కూర్చొని ఆ సన్యాసి వీళ్ళు వీళ్ళు సన్యాసి ముందు నుంచి ప్రతిరోజు వీళ్ళు వెళ్తారు వర్క్ చేయడానికి, సన్యాసి ముందు నుంచి ప్రతిరోజు వస్తారు. సన్యాసి వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళేమో సన్యాసిని అబ్జర్వ్ చేస్తున్నారండి. అబ్జర్వ్ చేస్తుంటే కొద్ది రోజుల తర్వాత ఆ విలేజ్లో వర్షాలు పడడం స్టార్ట్ అవుతాయి. వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి. వర్షాలు పడి పంటలు బాగా పండుతాయి. అయితే ఈ విలేజ్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక పెద్ద ఆయనేమో అరే మన ఊర్లో చదువుకున్న కుర్రవాడు ఒకడు కూడా లేడు, బాగా ఎవరు చదువుతారో వాళ్ళకి మనం బాగా చదివించాలనే ఆలోచనతో ఊర్లో ఒక మీటింగ్ పెట్టుకొని ఒక కుర్రవాడిని సెలెక్ట్ చేసుకొని దగ్గరలో ఉండి ఒక సిటీకి పంపించేస్తారు.
దగ్గరలో ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఉందనుకోండి, మనకి వైజాగ్ పంపించేశారు అనుకుందాం. ఆ కుర్రోడు చదువుకుంటున్నాడు అక్కడ, వీళ్ళేమో రెగ్యులర్గా పని చేసుకుంటున్నారు. ఈ సన్యాసి వచ్చిన తర్వాత జరిగిన మార్పులు ఏంటంటే, ఆ ఊరికి వర్షాలు పడతాయి. ఆ ఊరికి వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండితే ఊరికి కరెంటు తెప్పించుకుంటారు. వాటర్ స్పెషాలిటీస్ ఉంటాయి. రోడ్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా తయారైపోయింది విలేజ్. ఈ చదువుకోవడానికి వెళ్ళిన వ్యక్తి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు విలేజ్ వచ్చి చూస్తే, ఆయన వెళ్ళినప్పటికీ ఆయన వచ్చినప్పటికీ కంప్లీట్గా వేరియేషన్ ఉంది. కంప్లీట్గా వేరియేషన్. ఎంత వేరియేషన్ ఉందంటే, ఊరికి రోడ్డు సదుపాయం వచ్చింది. అసలు మా ఊరే కాదు, కన్ఫ్యూజ్ అయ్యాడు. వాటర్ స్పెషాలిటీస్, కరెంట్ స్పెషాలిటీస్, ఊరు చాలా అద్భుతంగా ఉంది. ఈ ఊరు ఇంత అద్భుతంగా ఎందుకు తయారైందని చెప్పేసి ఆ, ఎంక్వైరీ చేస్తుంటే, ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా మన ఊర్లో ఒక సన్యాసి వచ్చాడు, సన్యాసి వచ్చిన ఊరు మారిపోయిందని చెప్పారంట. ఊరు ఇంత అద్భుతంగా తయారైందని చెప్పారంట. వర్షాలు పడ్డాయని చెప్పారు. పంట పండుతున్నాయి. ఆ ఊర్లో వాళ్ళందరూ సన్యాసిని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు. ప్రతిరోజు ఆయన దగ్గర వెళ్ళి కూర్చుంటారు. ఆయన ఇచ్చే మంచి మంచి సలహాలు ఏవైతే ఉంటాయో తీసుకుంటారు. మంచి మంచి ఆ, ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గర చాలా టైం స్పెండ్ చేస్తారు వీళ్ళందరూ కూడా. అప్పుడు ఈ చదువుకున్న వ్యక్తికి, చదువుకున్న వాళ్ళకి ఒక చిన్న ఈగో ఉంటుంది కదా, ఈ పర్సన్ కూడా ఒక ఈగో ఉంది. ఆయన ఏం చెప్తాడంటే, ఆ సన్యాసి దగ్గరికి ఆ ఊర్లో ఉండే వాళ్ళందరిని పిలిపించి వాళ్ళందరికీ ఒక విషయాన్ని చెప్తాడు. ఏం చెప్తాడంటే, మీరు ఈ సన్యాసి వల్లే మన ఊరు మారిపోయిందని చెప్పేసి ఒక భ్రమలో మీరు ఉన్నారు. ఇలాంటి సన్యాసులు సిటీలో ప్రతి సందులో కనబడతారు. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. మన ఊరు వాళ్ళు మోసపోవద్దు. నా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా మీకు చెబుతున్నానని చెప్పేసి గైడ్ చేస్తాడు. గైడ్ చేయడమే కాకుండా సన్యాసితో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తాడండి. నువ్వు నిజంగా సన్యాసం అయితే, మిమ్మల్ని నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు ఒక సన్యాసి అయితే నా చేతిలో ఏముంది చెప్పని చెప్పి అడుగుతాడు. వెంటనే సన్యాసి ఏం చెప్తాడంటే, నీ చేతిలో ఒక నిమ్మకాయ ఉందని చెప్తాడంటే, ఇది నువ్వే కదా ఎవడని చెప్తాడు అని చెప్పేసి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తాడండి. ఆర్గ్యుమెంట్ చేస్తే ఒక కోడి పిల్ల ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. ఆ కోడి పిల్లని తీసుకుంటాడు. కోడి పిల్లని తీసుకొని, నువ్వు నిజమైన సన్యాసం అయితే నా చేతిలో ఉండే కోడి పిల్ల సచ్చిందా బ్రతికిందా అని అడుగుతాడండి. అప్పుడు ఆ సన్యాసి కాసేపు ఆలోచించి వాటర్ తాగి, నేను సచ్చింది అంటే చావలేదని చూపిస్తాడు వీడు. చావలేదు అన్నారంటే పటక్కని నొక్కేస్తాడు, చంపేస్తాడు ఆ కోడి పిల్లని అని ఆలోచిస్తే, అప్పుడు ఈ సన్యాసి వాటర్ తాగి నిదానంగా సమాధానం చెప్తాడండి. బాబు, నీ చేతిలో ఉన్న కోడి పిల్ల చావాలన్నా బ్రతకాలన్నా నీ చేతుల్లోనే ఉంది. వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా మీ చేతుల్లోనే ఉందని మీకు చెప్తున్నానండి డైరెక్ట్. యువర్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్. ఫెయిల్యూర్ మీ చేతుల్లోనే ఉంది, సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్తే బిజినెస్లో మనం ఈజీగా చేయొచ్చు. విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. గెలిచేవారు పారిపోరు, పారిపోయారు గెలవరు. మీరు గెలిచేవారి లిస్టులో ఉన్నారా, పారిపోయే వాళ్ళ లిస్టులో ఉన్నారా? మీరే ఆలోచించండి ఫైనల్గా. ఒక ఇటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు నాకు ఇచ్చిన మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నిన్న ఎన్నో పెళ్ళిళ్ళు ఉన్నాయి. పెళ్ళిళ్ళలో మన వాళ్ళు చాలామంది బిజీగా ఉన్నారు. మీరు కూడా పెళ్ళిళ్ళు ఉండి పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యి మళ్ళీ ఈరోజు మీటింగ్ అటెండ్ అయ్యారు చూసారా, నిజంగా మీ కమిట్మెంట్కి రియల్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. మీరు ఒక పెద్ద సక్సెస్ అవ్వడం అనేది ఇందులో నో డౌట్. 100% బిజినెస్లో మీకు సక్సెస్ అనేది రాసి పెట్టుంది. ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను హోస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, విష్ వెల్. థ్యాంక్ యూ మరికంట. గుడ్ మార్నింగ్ మణికంఠ. ఎస్ సార్, జస్ట్ 1 సెకండ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రేఖ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, రేఖ మేడం. ఎస్ సార్, అంటే మణికంఠ సార్ అందుబాటులో లేనట్టున్నారు సార్. ఎస్ ఎస్ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, మణికంఠ సార్ వచ్చారు సార్. మేడం. అది అన్మ్యూట్ అవ్వట్లేదు సార్. అది ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, 7% ఉంది. ఓకే ఓకే. అవును సార్, అవును సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మణికంఠ. ఎస్ సార్, అసలు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఎక్సలెంట్ సార్. చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. నైట్ అంతా మణికంఠ వాయిస్ క్లారిటీ లేదు. అదే
సరే సార్, నైట్ అంత లేట్ అయినా సరే మీరు ఎంత డెడికేషన్ తో నేర్చుకొని మా కోసం, టీం కోసం, టీం కి నేర్పించాలనే ఉద్దేశంతో సార్. సో వైజాగ్ నుంచి రణస్థలం వరకు వెళ్ళాలంటే చాలా టైం పట్టేది సార్, 12 o'clock దాటేస్తుంది. అయినప్పటికీ కూడా మార్నింగ్ ఇంత పాయింట్లు కనెక్ట్ చేసి టీం కోసం ఇంతలా చేస్తారు. థ్యాంక్ యూ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చెప్పిన పాయింట్ ప్రతిదీ కనెక్ట్ అయింది సార్. ఎంత తక్కువ టైంలోనైనా ఎంత బాగా నేర్చుకొని చెప్పాలి అనే డెడికేషన్ కూడా ఒక లీడర్ని చూసే ఒక టీం మెంబర్ కూడా ఇన్స్పిరేషన్ గా మారుతుంది సార్. సో మాకు ఇన్స్పిరేషన్ మీరు అని చెప్పొచ్చు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఒక మంచి పాయింట్స్ అని మన టీం మెంబర్స్ అందరికి అందించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ రేఖ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు ఫీడ్బ్యాక్ చెప్పి రిమైనింగ్ కాల్స్ తీసుకోండి, ఫోన్ ఛార్జింగ్ తక్కువగా ఉంది. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే మేడం. సార్. గుడ్